హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈ రోజు మన ఛానల్లో కెరీర్ సక్సెస్ కోసం ఇంటర్తోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం గురించి చెప్పబోతున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేయండి. దీనివల్ల మేము చెప్పే ఆల్ జాబ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అయితే ఈ రోజు నేను CISF కానిస్టేబుల్ ఫైర్ మేల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ వేకెన్సీస్ 1130 ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో ఈ వేకెన్సీ పొజిషన్ ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయో కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను. అండ్ దీని యొక్క అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉందంటే, అప్లికేషన్ ఫీ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ పే చేయాలి. అండ్ SC, ST అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇటువంటి వారి వీళ్ళకి ఏ అప్లికేషన్ ఫీజు లేదు. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన డేట్స్ ఏంటంటే, స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ 31/8/2024 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ 30/9/2024. అయితే దీని పేమెంట్ మోడ్ మీరు అంతా ఆన్లైన్లో చేయాలి. అండ్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి చేయొచ్చు, లేదా క్రెడిట్ డెబిట్ కార్డ్స్ వాడచ్చు, లేదా యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. త్రూ క్యాష్ ద్వారా పే చేయాలంటే SBI చలానాల ద్వారా మాత్రమే మనం పే చేయగలం. ఇందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎవరైతే SBI చలానా క్యాష్ ద్వారా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు SBI చలానా జనరేట్ చేయాలి. అది కూడా 30/9/2024 అంటే లాస్ట్ డేట్ పేమెంట్ ఆఫ్ ఫీ దాని ముందే మనం జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన వాళ్ళు దాన్ని మీరు పేమెంట్ SBI కౌంటర్స్లో అప్ టు అక్టోబర్ 2, 2024 వరకు మీరు కట్టొచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో అప్లై చేసే వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే దానికి కూడా టైం ఇచ్చాడు. దట్ ఈస్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అనేది 10/10/2024 టు 12/10/2024 అంటే అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 12 ఈ 3 రోజుల్లో మీరు ఏమైనా ముందుగా తప్పులు చేస్తుంటే దాన్ని ఎడిట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఎటువంటి కరెక్షన్ కూడా చేసుకోలేము. అండ్ ముఖ్యంగా ఇంకా ఏజ్ లిమిట్ ఏంటంటే, యాజ్ ఆన్ 30/9/2024కి మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది 23 years ఉండాలి. ఇంకోటి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, 1/10/2001 మరియు 30/9/2006 ఈ మధ్యలో జన్మించిన వారే ఈ CISF కానిస్టేబుల్ ఫైర్కి అప్లై చేయడానికి అర్హులు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ మీరు చూసుకున్నట్లయితే SC, STకి 5 years ఇచ్చారు, OBCకి వచ్చి 3 years ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్ అయితే క్యాండిడేట్స్ మస్ట్ పాస్ 12th స్టాండర్డ్ అండ్ ఆర్ ఈక్వివాలెంట్. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి, లేదా దాని సమాన స్థాయి కోర్స్ పాస్ అయినా వాళ్ళు అర్హులు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకు ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అది కూడా క్యాండిడేట్స్ 5 kilometers రన్నింగ్ ఈవెంట్ని 24 minutesలో కంప్లీట్ చేయాలి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటంటే, హైట్ అనేది 170 meters ఉండాలి. అండ్ చెస్ట్ అనేది 80 to 85 centimeters అంటే మినిమం ఎక్స్పాన్షన్ అనేది 5 centimeters ఉండాలి. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే ప్రపోర్షన్ టు హైట్ ఉండాలి. అండ్ ఏజ్ యాజ్ పర్ ద మెడికల్ స్టాండర్డ్స్గా ఉండాలి. మీరు ఫర్ మోర్ డీటెయిల్స్ మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాము. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు గో త్రూ చేసి అండ్ ఆల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే https://CISFRECTT.CISF.gov.in/ ఇందులోకి వెళ్ళి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే దీని సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ 4th one రిటర్న్ ఎగ్జామ్ అంటే మీకు 120 marks రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాము. అది అక్కడ గో త్రూ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైము ఆ బిట్స్ కూడా అంటే మీకు ఆ ప్రశ్నలు కూడా అప్ టు 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇదండి పూర్తిగా మీకు టోటల్గా CISF నోటిఫికేషన్ గురించి, ఫైర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి. ఇంకా ఇన్ డీటెయిల్ కావాలంటే మీరు నోటిఫికేషన్ ద్వారా కూడా మీరు చూడొచ్చు. సో మేము చెప్పే ఈ ఇన్ఫర్మేషన్, ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.